జనరల్ గా బీపీ అనేది 120/80 ఉంటే నార్మల్, కానీ 140/90 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని హై బీపీ అంటారు. ఇప్పుడు హై బీపీ వచ్చినప్పుడు కామన్ సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుందాం. హై బీపీ అనేది సడన్ గా వస్తే తలనొప్పి, తల అనేది బరువుగా అనిపించడం, నెక్స్ట్ కళ్ళు మంటలు రావడం, చెస్ట్ టైట్ గా అనిపించడం, చాలా నర్వస్ గా రెస్ట్లెస్ గా అనిపించడం, ముఖమంతా వేడిగా ఉన్నట్టుగా అనిపించడం, ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. అటువంటప్పుడు వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కానీ హాస్పిటల్ కి వెళ్ళడానికి మీకు ఇబ్బందిగా ఉంది, మీరు నడవలేని పరిస్థితి, అటువంటప్పుడు మీరేం చేయాలి? ఫస్ట్ మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ కి కాల్ చేయాలి. ఒకవేళ వాళ్ళు మీ దగ్గరలోనే ఉంటే వాళ్ళతో హాస్పిటల్ కి వెళ్ళండి. లేదు వాళ్ళు వచ్చే లోపు మీరు చేయాల్సిన కొన్ని పనులు నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ చేయాల్సిన పని, బెడ్ పైన లేదా చైర్ లో స్ట్రైట్ గా కూర్చోవడం. బాగా గుర్తు పెట్టుకోండి, పడుకోకూడదు, స్ట్రైట్ గా కూర్చోవాలి. సెకండ్, స్లో డీప్ బ్రీతింగ్. 5 సెకండ్స్ మెల్లగా గాలి పీల్చుకోండి, 5 సెకండ్స్ మెల్లగా గాలిని వదలండి. ఇలా 10 to 15 మినిట్స్ చేయండి. ఈ సిచ్యువేషన్ లో బీపీ కొంచెం తగ్గుతుంది. థర్డ్ స్టెప్, కోల్డ్ వాటర్ తో ఫేస్ ని వాష్ చేసుకోండి, లేదా కోల్డ్ ఐస్ బ్యాగ్ ఉంటే దాంతో మీ మెడ పైన మెల్లగా ప్రెస్ చేసుకోండి. ఫోర్త్ స్టెప్, ఈ టైంలో టీ, కాఫీ లేదా సాల్ట్ వాటర్ తాకండి. ఫిఫ్త్ పాయింట్, స్లోగా ఒక గ్లాస్ వాటర్, నార్మల్ వాటర్ అని మెల్లగా తాగండి, సిప్ బై సిప్. సిక్స్త్ పాయింట్, పరిగెత్తడం, టెన్షన్ పడడం, భయపడడం, ఇటువంటి పనులు చేయకండి. ఈ స్టెప్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వగలిగితే మీ బీపీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. హాస్పిటల్ కి వెళ్ళడానికి మీకు ఈజీగా ఉంటుంది. చూడండి, హై బీపీ అనేది జోక్ కాదు, ఇది రిపీటెడ్ గా వచ్చిందంటే చాలా ప్రమాదం. కాబట్టి ఎవరికైనా ఇలా హై బీపీ వచ్చిందంటే వెంటనే హాస్పిటల్ కి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.